గుడ్ మార్నింగ్ అమ్మా. సో ప్రీవియస్ క్లాస్ లో మీకు లూప్స్ ఫర్ లూప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ నేను మళ్ళీ మీకు ఒకసారి ఫ్రమ్ ద బిగినింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో బేసిక్ గా లూప్స్ అంటే ఏంటి? లూప్స్ ఇస్ నథింగ్ బట్ లైక్ కైండ్ ఆఫ్ రెపిటేషన్ అని కూడా అనొచ్చు మనం. సో బేసిక్ గా ఈ లూప్స్ అనేవి మనం లూప్స్ లో రిపీట్ ఆఫ్ కోడ్ ని మనం మల్టిపుల్ టైమ్స్ చేస్తాం కాబట్టి దట్స్ వాట్ వి కాల్ లూప్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే లైక్ నంబర్స్ ని 1 to 100 ప్రింట్ చేయడం కానీ, లేకపోతే స్టూడెంట్ నేమ్స్ ని షోకేస్ చేయడం, మార్క్స్ ని ప్రాసెసింగ్ చేయడం, ఇలాంటివి అనమాట. అంటే రిపీటెడ్ గా కంటిన్యూస్ గా ప్రెజెంట్ చేసే వాటినే మనం లూప్స్ అని అంటాం. సో ఒక రిపీటెడ్ కోడ్ ని మాన్యువల్ గా మనం రాస్తూ ఉంటే మనకి ఎట్లా అయిపోతుంది, అది లెంతీగా అవుతుంది అండ్ డిఫికల్ట్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ప్రింట్ 1 అని, మళ్ళీ ప్రింట్ 2 అని మీరు ఇట్లా ఇస్తా ఉంటే మీకు ఎలా ఉంటది? చాలా చిరాగ్గా, నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది చాలా లెంతీగా డిఫికల్ట్ గా ఉంటుందా లేదా? సో చూడండి, ఇట్లా ఇలా ప్రింట్ చేసుకుంటూ పోవాలి అంటే ఇట్ విల్ బి మోర్ డిఫికల్ట్ ఫర్ యూ. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఈ లూప్స్ అనే వాటిని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో బేసిక్ గా ఈ లూప్స్ అంటే ఎట్లా అంటే లైక్ ఇప్పుడు ఏమవుతుందంటే లూప్ అనేది ఒక కంట్రోల్ స్ట్రక్చర్ అన్నమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాన్ రొటేషన్స్ కానీ, లేకపోతే నేను ఒక ఎగ్జాంపుల్ లో క్లాక్ రొటేటింగ్ కానీ, ఇవి కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. అటెండెన్స్ కాల్ చేయడం కానీ, లేకపోతే ఇలాగనమాట. సో వీటి సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటది అనమాట. సో ఇలా అసలు లూప్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ మనకి అంటే, బేసిక్ గా మనం లూప్స్ లేవనుకోండి చాలా పెద్ద కోడ్ రాయాలి. ఇప్పుడు మీరు ఒకటి నిన్న ప్రోగ్రామ్ లో మనం లైక్ చాలా డీటెయిల్స్ ఇవ్వడం జరిగినప్పుడు ఏమైంది, లైక్ మీరు డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ప్రతి దానికి ప్రింట్ నేమ్, ప్రింట్ వెల్కమ్, ప్రింట్ హలో, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చేయలేరు కదా. సో మీరు మొత్తం కలిపి ఒకలా ఇస్తారు, అప్పుడే కదా మీకు అవుతుంది. అండ్ స్టేట్మెంట్స్ ఉంటాయి కొన్ని, వాటిని రిపీటెడ్ గా రన్ చేయాలన్నమాట. సో అలాంటప్పుడు మీరు ప్రతిసారి రన్ చేస్తూ ఉండాలి అంటే ఇట్ వన్ బి పాసిబుల్. అలా అన్నమాట. అండ్ రీడబిలిటీ అనేది పూర్ అయిపోతూ ఉంటది, అంటే మీరు అంత ఈజీగా రీడ్ చేసుకోవడానికి కానీ ఇట్లా ఉండదు. సో అదే లూప్స్ తో అనుకోండి, అంటే మనం లూప్ ని యూజ్ చేసుకున్నట్లయితే ప్రోగ్రామ్ అనేది చిన్నగా ఉంటుంది, కోడింగ్ అనేది ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట. అలానే ఆటోమేషన్స్ అంటే టాస్క్ ని రిపీట్ చేసే ప్రాసెస్ ఈజీ అవుతుంది అనమాట. ఎఫిషియన్సీ అంటే మీకు తెలిసిందే, అంటే లైక్ ఈజీగా ఉండడం ఇట్లా ఉంటుంది. సో అంటే ఒక సేమ్ కోడ్ ని ప్రతిసారి రాయాల్సినంత అవసరం ఉండదన్నమాట. సో బేసిక్ గా ఈ లూప్స్ లో ఎలాంటివి ఉంటాయి అంటే 3 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫర్ లూప్, తర్వాత వైల్ లూప్, తర్వాత నెస్టెడ్ లూప్స్. సో ఈ ఫర్ లూప్ లో ఏంటంటే ఒక కొంత సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫిక్స్డ్ రిపీటేషన్స్ అనేవి ఉంటాయి. అంటే ఇన్ని రిపీటేషన్స్ మాత్రమే అవ్వాలి, లేదా ఎంత అవ్వాలి అని చెప్పి ఉంటది అనమాట. అదే వైల్ లూప్ అనుకోండి, కండిషన్ బేస్డ్ రిపిటేషన్స్ అనేవి ఉంటాయి. అంటే మనం ఇచ్చిన కండిషన్ ప్రకారం అది అన్ని సార్లు రిపీట్ అవుతుంది అనమాట. అదే నెస్టెడ్ లూప్స్ అనుకోండి, ఒక లూప్ లోపలే ఇంకొక లూప్ అన్నమాట. మీకు కండిషనల్ స్టేట్మెంట్స్ చెప్పినప్పుడు కూడా నెస్టెడ్ లూప్ గురించి చెప్పా. అప్పుడు కూడా మీకు ఐ మీన్ సార్ నెస్టెడ్ ఇఫ్ గురించి అప్పుడు కూడా మీకు చెప్పా, కండిషన్ ఒక ఇఫ్ లోపల ఇంకొకటి ఉంటుందని. సో ఇక్కడ లూప్స్ లో కూడా అంతే, ఒక లూప్ తర్వాత ఇంకొకటి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫ్లోర్ చూసుకున్నారు కదా. ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తారు, దాని కండిషన్ చూసుకుంటారు, అది ట్రూ అయింది అనుకోండి ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తారు. ఆ తర్వాత అది ట్రూ అయింది అనుకో, ఒకవేళ మళ్ళీ ట్రూ అయింది అనుకోండి మళ్ళీ రిపీట్ చేస్తారు. అప్పుడు ఒకవేళ మళ్ళీ ఫాల్స్ అయింది అనుకోండి అక్కడతో ఆపేస్తారు. అంటే ఒక కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేంత వరకు మీరు రిపీట్ చేస్తారన్నమాట. ఓకేనా?
సో ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసరికి ఫర్ లూప్ అన్నమాట అమ్మ. ఫర్ లూప్ అనేది ఎప్పుడు అంటే నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ అనేవి తెలిసినప్పుడు మనం యూజ్ చేస్తాం అనమాట. అంటే ఒక సీక్వెన్స్ లో అంటే లైక్ ఫర్ లూప్ అనేది ఒక సీక్వెన్స్ లో రిపీట్ చేస్తుంది కోడ్ ని. సో సీక్వెన్సెస్ ఇన్ పైథాన్ అంటే ఏంటి అంటే బేసిక్ గా సీక్వెన్స్ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. సీక్వెన్స్ అనేది ఏంటి అంటే ఒక ఆర్డర్ ఆఫ్ కలెక్షన్ అన్నమాట. అంటే ఎలాంటివి లిస్ట్స్ అని ట్యూపుల్స్ అని స్ట్రింగ్ అని రేంజ్ అని ఇలాంటివన్నీ ఉంటాయి. సో వాటిని మనం సీక్వెన్సెస్ అని అంటాం. 1 సెకండ్. సో ఇక్కడ నంబర్ ఆఫ్ రిపిటేషన్స్ అనేవి అన్నోన్ కదా. సో ఈ సీక్వెన్స్ లో ఏంటి అంటే ఒక ఆర్డర్ ఆఫ్ కలెక్షన్ అనేది జరుగుతుంది. అంటే ఆర్డర్ ఆఫ్ కలెక్షన్ అంటే ఏంటి, ఒక ఆర్డర్ లో కలెక్షన్ అనేది జరుగుతుంది. ఏం కలెక్షన్ అంటే లిస్ట్స్ అని ట్రిపుల్స్ అని స్ట్రింగ్ అని లేకపోతే రేంజ్ అని ఇలా ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ ఇచ్చాను చూడండి. సారీ సింటాక్స్ ఫర్ వేరియబుల్ ఇన్ సీక్వెన్స్ ఇచ్చి స్టేట్మెంట్స్ అనేవి ఇస్తాం అన్నమాట. సో ఇక్కడ ఫర్ అంటే ఏంటి, ఫర్ అనేది ఒక కీవర్డ్. ఓకే, వేరియబుల్ అంటే ఏవైతే వాల్యూస్ స్టోర్ చేస్తామో దాన్ని వేరియబుల్ అని అంటాం. అలానే ఇన్ అనేది ఏంటంటే ఇక్కడ ఉన్న వేరియబుల్ ని అట్లానే సీక్వెన్స్ ఈ రెండింటిని కలిపేదాన్ని మనం ఇన్ అని అంటాం. ఇంకా సీక్వెన్స్ సీక్వెన్స్ అంటే ఏంటి, కలెక్షన్ కదమ్మా. అలా అలానే స్టార్ట్స్ బ్లాక్ అనే దాన్ని డాట్స్ అని అంటాం. ఐ ఫర్గాట్ ద నేమ్, మర్చిపోయాను, ఐఎమ్ సారీ. తర్వాత ఇండెంటేషన్ అంటే కింద స్పేస్ ఇచ్చినాం కదా అది, అప్పుడు దాన్ని ఏమంటాం, లూప్ బాడీ. ఇప్పుడు చూడండి ఇక్కడ మీ సింటాక్స్ ఉంది కదా. ఈ సింటాక్స్ లో ఫర్ అనే దాన్ని ఏమో కీవర్డ్ అని, వేరియబుల్ అంటే డేటాని స్టోర్ చేసుకునేది అంటే వాల్యూని స్టోర్ చేసుకునేది, ఇన్ అంటే వేరియబుల్ ని అండ్ సీక్వెన్స్ ని కనెక్ట్ చేస్తుంది. అలానే సీక్వెన్స్ అనేది కలెక్షన్ అవుతుంది. ఆ తర్వాత స్టార్ట్స్ బ్లాక్ అన్నమాట. తర్వాత వచ్చిన స్పేస్ ని ఇండెంటేషన్ అని అంటాం. ఇండెంటేషన్ అనేది ఏం చేస్తుంది అంటే అదంతా కూడా ఒక లూప్ బాడీ అన్నమాట. ఓకేనా అమ్మా. సో దిస్ ఈస్ అబౌట్ ఫర్ లూప్. సో ఈ ఫర్ లూప్ లో ఏంటి అంటే నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అనేవి తెలిసినప్పుడు అది రిపిటేషన్స్ చేయడానికి ఇట్లకి యూజ్ అవుతుంది. ఓకే, సో నేను మీకు ఇప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి చేస్తాను, లైక్ కొన్ని మల్టిపుల్ ఆఫ్ ఒక ఓన్లీ ఆన్ ఫర్ లూప్ మీకు మల్టిపుల్ రిపిటేషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తాను. సో యూ విల్ గెట్ టు నో.
సో ఇక్కడ చూసుకుంటే ఫర్ అనేది ఒక కీవర్డ్. తర్వాత ఐ అనేది ఇంటిజర్స్ అన్నమాట. అంటే ఒక వేరియబుల్ కూడా అవి ఉండొచ్చు, ఒక డేటా టైప్. ఇన్ అంటే ఏంటి, వాటిని కనెక్ట్ చేసేది. రేంజ్, రేంజ్ అంటే ఏంటంటే 1 to 6. అంటే ఈ ఇక్కడ నుంచి ఇక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చే వాల్యూ అన్నమాట. అంటే ఈ రేంజ్ వాల్యూస్ నుంచి ఈ రేంజ్ వాల్యూ వరకు ప్రింట్ చేయమని అర్థం. ఓకేనా? సో అది అన్నమాట. సో ఇక్కడ మనం సేవ్ చేసుకున్నాం. సో చూసుకున్నారు కదా, మనం ఇక్కడ వాల్యూ ఏమి ఇచ్చాం, ఫర్ ఇంటిజర్స్ నుంచి ఇచ్చి ఎక్కడి నుంచి రేంజ్ కావాలి, 1 to 6 లోపు మనం ఆ రేంజ్ లో ప్రింట్ చేయమని వాల్యూస్ ని ఇచ్చాం. సో అక్కడ అప్పుడు 1 to 5 అనేది రేంజ్ అన్నమాట. ఓకేనా అమ్మ, మీకు అర్థమైందా? అంటే మనం ఎన్ని రిపిటేషన్స్ అనేవి కావాలో మనకి తెలిసినప్పుడు ఫర్ లూప్ ని యూజ్ చేసి రన్ చేస్తాం అన్నమాట. సో మనకి అప్పుడు ఈజీ అవుతుంది. మీకు ఇక్కడ నేను స్క్రీన్ ఇట్లా ఒక 10 minutes పాజ్ చేస్తాను, అట్లా ఒకసారి మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. నేను చెప్పడమే కాకుండా త్రూ అవుట్ యువర్ ఓన్ మీరు ఇది ఒకసారి ఒక 2 minutes అలాగా ప్రోగ్రామ్ ని చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, ఫర్ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ ఫర్ లూప్. సో ఈ లూప్ లో మనం ఇంటిజర్స్ ని తీసుకున్నాం. ఏంటి, ఏ రేంజ్ లో, 1 to 6 అనే రేంజ్ లో తీసుకున్నాం. సో అక్కడ ప్రింట్ చేసాం అన్నమాట. సో ప్రింట్ చేసినప్పుడు ఆ 1 to 6 రేంజ్ లో ఎన్ని వాల్యూస్ ఉంటాయో అవి అక్కడ ప్రింట్ అయినాయి అంతే. ఒకసారి చూడండి.
సో మీకు అర్థమైంది అనుకున్నానమ్మా. ఐ గివ్ యూ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. సో నథింగ్ టు వరీ. సో ఇక్కడ 1 to 5 ఇది ఒక ఐట్రేషన్ టేబుల్ అన్నమాట. మనం ఐని ఐట్రేషన్ అని కూడా అంటాము. ఓకే. సో నెక్స్ట్ ఒక ప్రోగ్రామ్ లో సమ్ ఆఫ్ నంబర్స్ అని చేద్దాం. అంటే లైక్ అడిషన్ లాగా అడిషన్ చేద్దాం. లైక్ ఎలాగా అనేది చూపిస్తాను. ఐ షో యూ. ఇక్కడ కూడా మనం ఒక రేంజ్ తీసుకున్నాం. దట్ ఈస్ ఫ్రమ్ 1 to 6 లోపు. ఇక్కడ మనం సమ్ చేస్తున్నాం ప్లస్ అండ్ ఈక్వల్స్ టు. సో ఒక ప్రీవియస్లీ ఇప్పుడు ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అయినప్పుడు 0 + 1 చేస్తాం. అక్కడ ఐ మీన్ క్యాలిక్యులేషన్ అలా జరుగుతుంది అనమాట. అప్పుడు 1 అనేది వాల్యూ అవుతుంది. సో అప్పుడు సెకండ్ 1 + 2 చేస్తాం. అప్పుడు 3 3 + 3 ఇట్లా చేస్తాం అనమాట. ఐ షో యూ హౌ. అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అంటే మీకు 15 అని అలా రావచ్చు. లైక్ యాజ్ పర్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే లైక్ ఒక వాల్యూ నుంచి ఇంకో వాల్యూకి మొత్తం ప్లస్ చేస్తుంది అనమాట. సో యా చూసారు కదా. ఇక్కడ టోటల్ ఇది ఎట్లా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. దేనికి నేను సపరేట్ లైన్. ఓకే, అది మీరు చూసుకోవాలి. మిడిల్ వన్ అనేది క్యాలిక్యులేషన్. ఫస్ట్ ఐటరేషన్ తర్వాత సమ్ అన్నమాట. యా చూసుకున్నారు కదా మీరు ఇక్కడ. ఫస్ట్ వన్ వచ్చేసరికి 1 to 6 మనం రేంజ్ ఎంచుకున్నాం. సో ఇక్కడ 0 + 1 చేస్తాం. ఇప్పుడు 1 వస్తుంది. ఆ తర్వాత 1 + 2 చేసాం 3. 3 + 3 6. 6 + 4 + 10 అప్పుడు 10 అయింది. 10 + 5 15. అంటే మీకు ఇక్కడ ఇచ్చిన ఐటరేషన్ వాల్యూని తర్వాత మీకు వచ్చిన సమ్ ని అడిషన్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఓకే. మీ ప్రోగ్రామ్ లో కూడా అట్లనే ఉంటది. సమ్ ప్లస్ ఈక్వల్స్ టు ఐటరేషన్ అని.
అమ్మ మీకు అర్థమైందా ఇది ప్రోగ్రామ్? ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందామమ్మా మనం. సో యు గాట్ టు నో కదా. ఈ ప్రోగ్రామ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే మీకు ఆ టోటల్ వాల్యూ 15 వచ్చేదానికంటే ముందు మీకు ఈ క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇది నేను జస్ట్ మీకు అర్థం అవడం కోసం మాత్రమే ఇచ్చాను, నాట్ టు రైట్ ఇన్ ద ప్రోగ్రామ్. అప్పుడు మీకు ఎర్రర్స్ అనేవి వస్తాయి. ఐ విల్ గివ్ యూ అనదర్ ప్రోగ్రామ్.
సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ మనం ముందు చేసిన ప్రోగ్రామ్ అయితే అడిషన్ అన్నమాట. సో ఇది మల్టిప్లికేషన్. ఏ రేంజ్ లో తీసుకున్నాం అంటే 1 to 11 అనే రేంజ్ లో తీసుకున్నాం. నంబర్ 5 అంటే మనం 5 అనే వాల్యూతో మల్టిప్లై చేస్తున్నాం అనమాట. అంటే 1 to 11 అంటే 11 అవ్వదు. ఓన్లీ 1 to 10. ఎందుకంటే ఇక్కడ మన లూప్స్ లో జీరోని కూడా ఒక వాల్యూలో రికగ్నైజ్ చేస్తాం కాబట్టి మనం 11 క్యాలిక్యులేట్ చేయం. బట్ 1 to 11 అనేది తీసుకున్నాం. సో ఇక్కడ చూసుకుంటే మనం ప్రింట్ చేస్తున్నాం అనమాట. నంబర్ మల్టిప్లికేషన్ ఐట్రేషన్ ఈక్వల్స్ టు నంబర్ ఇంటూ నంబర్ మల్టిప్లికేషన్ అండ్ ఐట్రేషన్. సో దిస్ ఇస్ ఆల్ ఓవర్. అండ్ అర్థమైంది కదా మీకు? ఇక్కడ మీకు చూసుకుంటే మీకు అవుట్పుట్ లో 5 into 1, 5 into 2, 5 into 3 ఇట్లా క్యాలిక్యులేషన్ అనేది జరిగింది. సో ఇలా అన్నమాట. మీరు ఈ 5 అనే కాకపోయినా యూ కెన్ టేక్ డిఫరెంట్ వాల్యూ అండ్ డూ ద క్యాలిక్యులేషన్.
సో ఇక్కడ మనం ఇప్పుడు ఇంకొక ప్రోగ్రామ్ అనేది నేను నోట్ చేశాను కదా, నేమ్ పైథాన్ ఫర్ సిహెచ్ నేమ్ అని చెప్పి, అంటే సిహెచ్ అంటే క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ని ప్రింట్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు అది ఎలా అవుతుంది అంటే లైక్ ఒకటి తర్వాత ఒకటి ప్రింట్ అవుతుంది. అంటే ఇప్పుడు మీకు పైథాన్ అని ఇలా వచ్చింది కదా, ఇలా కాకుండా పి కింద వై కింద టీ అలా ప్రింట్ అవుతుంది అనమాట. అంటే క్యారెక్టరిస్టిక్స్ ని ప్రింట్ చేయడం అని అంటారు. ఓకే. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను, మీకు ప్రోగ్రామ్ చూసుకోండి. నేను లూప్స్ అనే టాపిక్ ని మీకు ఇన్ని ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్, యూ గైస్ డోంట్ నో ఎనీ బేసిక్స్ అన్నారు కాబట్టి. సో నాకు ఈచ్ అండ్ ప్రోగ్రామ్ అర్థం కావాలి అని ఇస్తున్నా. అండ్ వైల్ డూయింగ్ ద ప్రోగ్రామ్ అంటే మళ్ళీ మన నెక్స్ట్ జూమ్ క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు ఐఎమ్ గోయింగ్ టు మేక్ ష్యూర్ ఐ లాస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ క్వశ్చన్. నాకు అప్పుడు ఆన్సర్ చెప్పకపోతే వేరేగా ఉంటుంది. లైక్ చూసుకోండి, ఇక్కడ అవుట్పుట్ చూడండి, పైథాన్ అని ఇట్లా వచ్చింది కదా. సో లైక్ దిస్, నాట్ ఓన్లీ పైథాన్, అది మీ ఓన్ నేమ్ ఆర్ మీరు ఏదైనా ఇవ్వచ్చు. క్యారెక్టరిస్టిక్స్ ని ప్రింట్ చేయమని ఇచ్చినప్పుడు మీ క్యారెక్టరిస్టిక్స్ అనే ప్రింట్ అవుతుంది. ఎప్పుడు ఏం యూజ్ చేసుకుని అంటే లూప్స్ అన్నమాట. స్ట్రింగ్ అంటే ఏంటి, క్యారెక్టరిస్టిక్సే కదా. సో స్ట్రింగ్ తో లూప్ అనే చేసాం మనం ఇక్కడ. ఇంతకు ముందు ఇంటిజర్స్ తో చేసాం, ఐటరేషన్ ప్రాసెస్ అంతా అది. మల్టిప్లికేషన్ అండ్ సమ్ చేసాం, దానికి ముందు నార్మల్ గా ప్రింట్ చేసాం.
ఇప్పుడు వరకు మనం స్ట్రింగ్ ప్రోగ్రామ్ చూసాం కదమ్మా, నెక్స్ట్ లూప్ విత్ లిస్ట్ అని చూద్దాము. అంటే లిస్ట్ ప్రోగ్రామ్ ని, అంటే ఒక లిస్ట్ ని ఎలాగా ప్రెజెంట్ చేస్తుంది అనే దాని గురించి. ఓకేనా? సో లిస్ట్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తుందో వాల్యూస్ ని మీకు ఐడియా ఉంది కదమ్మా, నేను మొన్న క్లాస్ లో చెప్పాను కదా. ఐ హోప్ మీ అందరికి గుర్తుంది అని అనుకుంటున్నాను నేను. లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాసెస్ లో ఉంటుంది, డూప్లికేట్ వాల్యూస్ ని అలౌ చేస్తుంది, ఇండెక్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే స్టూడెంట్స్ నేమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది మనం. సిరి, అను, మాయ అని చెప్పేసి అక్కడ పర్ నేమ్ ఇన్ స్టూడెంట్స్ లో
మనం ఏం చేస్తున్నామంటే వెల్కమ్ అనే ఒక కమాండ్ ఇచ్చి తర్వాత కండిషన్ ఇచ్చి తర్వాత నేమ్ అనేది ఇస్తున్నాం. నేమ్ ఏమి ఇస్తున్నాం? సిరి మాయా ఏ అని చెప్పి. సో ఇక్కడ చూడండి, మీరు రన్ చేసినప్పుడు పైథాన్ స్పేస్ hello డాట్ py. ఓకే, మీది ఇంకా సేవ్ అవ్వలేనట్టుంది. అంతే. యా, చూసుకున్నారు కదా, వెల్కమ్ సిరి అను అండ్ మాయా అని వచ్చింది. ఓకేనా అమ్మా? సో ఇక్కడ ఏంటి, మనం స్టూడెంట్స్ నేమ్స్ ఇచ్చాం సిరి అను మాయా అని చెప్పి. ఆ తర్వాత ఫర్ నేమ్ లో ఇచ్చినప్పుడు ఇన్ స్టూడెంట్స్ లో అంటే ఒక వేరియబుల్ అనేది నేమ్. సో దేంట్లోంచి స్టూడెంట్స్ అనే దాంట్లోంచి తీసుకొని ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఎలాగా, వెల్కమ్ అని ఇచ్చి తర్వాత నేమ్ అనేది ఇస్తున్నాం. ఓకే, సో ఒకసారి ఇది కూడా చూడండి. సో ఇప్పటి వరకు మీకు ఫర్ లూప్ గురించి నేను ఎగ్జాంపుల్స్ అవన్నీ ఇచ్చాను కదమ్మా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ మన ప్రోగ్రామ్ లో మనం ఐటరేషన్ చేసుకున్నాం, తర్వాత సమ్ చేసాం, ఆ తర్వాత మల్టిప్లికేషన్ అనేది చేసాం, తర్వాత స్ట్రింగ్ లూప్ చేసాం అనమాట క్యారెక్టరిస్టిక్స్, ఆ తర్వాత లిస్ట్ లూప్ చేసాం. ఓకేనా? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడేస్ క్లాస్. నెక్స్ట్ క్లాస్ లో వైల్ లూప్ గురించి చూసుకుందాం. థ్యాంక్ యూ అమ్మా. అండ్ మేక్ ష్యూర్ టు అటెండ్ క్లాస్ రెగ్యులర్ గా. తర్వాత మీరు టాపిక్స్ మిస్ అవుతారు. ఓకేనా? సో క్లాసెస్ అనేవి రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి అని చెప్పిన ప్రోగ్రామ్స్ క్లాస్ లోనే చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.